ట్రెడిషనల్ సర్జరీస్‌కి, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్‌కి ఎందుకు స్విచ్ అవ్వడం అంటే లైక్ మేజర్ అడ్వాంటేజెస్ ఏమున్నాయంటారు? మినిమల్లీ ఇన్వాజివ్ న్యూరో సర్జరీ అంటే బేసిక్ అడ్వాంటేజ్ అమ్మ, మనము మజిల్స్‌ని అంటే చిన్న కోతతో యూజ్ చేసి మజిల్స్‌ని దేన్ని ఇబ్బంది పెట్టకుండా మనం సర్జరీ చేస్తాం. అందువలన ఏమవుతుంది అంటే మజిల్స్ అంటే మనం ఇప్పుడు లేచి మన 2 కాళ్ళతో నడుస్తున్నాము, 4 కాళ్ళు జంతువులా కాకుండా అనడానికి ఒకటే కారణం మన బ్యాక్‌నున్న మజిల్స్. ఆ మజిల్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి మనం నడవగలుగుతాం. అదే స్ట్రాంగ్ ఇప్పుడు ఏ కుక్కనో లేకపోతే మీరు పిల్లినో తవిడి చూడండి, మీకు ఓన్లీ ఎముకే తగిలిద్ది. దానికి ఉన్న మజిల్స్ కనిపించవు అన్నమాట. ఎందుకు అంటే దానికి ఆ మజిల్స్ లేవు కాబట్టి అది లేచి నడవలేదు. సో అది బేసిక్ ఇదనమాట. సో మినిమల్లీ ఇన్వాజివ్ న్యూరో సర్జరీకి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదమ్మా నేను నిమ్స్‌లో ఉన్నప్పుడు మేము చేసే సర్జరీలు. దీంట్లో స్క్రూలు, రాడ్లు ఇలా ఫిక్స్ చేస్తాం. ఓకే, ఇలా ఇదంతా ఓపెన్ చేసేసి ఇలా చేస్తాం. దాని మూలంగా ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ తెల్లగా ఉన్న అన్ని మజిల్ చనిపోయిందనమాట. ఓకే, అంటే అన్ని మజిల్స్ చచ్చిపోతాయి. ఇది నార్మల్గా ఉన్న మజిల్, ఇది చనిపోయిన మజిల్. చనిపోయిన మజిల్ ఏం చేస్తుంది, ఆడ పనికిరాదు కాబట్టి ఇంకొంచెం వీక్ అవుతాం. అది అలా కాకుండా ఇలా చిన్న చిన్న బెజ్జాల్లోంచి మనం సర్జరీస్ చేస్తే ఓన్లీ ఆ బెజ్జం వెళ్ళిన రూట్ ఉంటుంది కానీ మజిల్కి ఏమీ అవ్వదు. ఓకే, సో మజిల్ స్పేరింగ్ సర్జరీ మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అంటే. బేసిక్గా మజిల్ స్పేరింగ్ చిన్న కోతలో చేస్తాము. సో దాని మూలంగా ఏమవుతుంది, మనకి ఇబ్బందులన్నీ తగ్గుతాయి. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి మీరు, ఇది మినిమల్ ఇన్వాజివ్ స్పైన్ సర్జరీ. దీంట్లో ఏంటి, స్క్రూలు డైరెక్ట్గా స్కిన్లోంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట. అంటే ఇంకేమీ లేకుండా డైరెక్ట్ పాత్ అనమాట. అంతే. ఇది నావిగేషన్ యూజ్ చేసుకొని మినిమల్ ఇన్వాజివ్గా స్పైన్ సూట్లో సర్జరీ చేస్తే ఇలా స్క్రూస్ ఇలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాయి, దాంట్లో రాడ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఫైనల్గా ఇదనమాట ఈ కన్స్ట్రక్ట్ వస్తుంది. దీనికి అన్ని ఓపెన్ చేయాల్సిన పని లేదు, మజిల్స్ అన్నిటిని చంపేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా అయిపోతుంది అనమాట. సో దీని మూలంగా అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, సో ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఒక సర్జరీ చేస్తున్నాము అంటే దాని అడ్వాంటేజెస్ ఇంక్రీజ్డ్ సేఫ్టీ అనమాట. దీంట్లో ఏం వాడుతున్నాం మనం, మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ చేయాలి అంటే ₹1 కోటి ఆపరేషన్ థియేటర్ వాళ్ళు చేయలేరు. మినిమం 17-18 కోట్లు ఉంటే ఆపరేషన్ థియేటర్ వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకు చేయగలుగుతారు అంటే వీళ్ళకి గ్యాడ్జెట్స్ అన్ని అవసరం. ఇందాక న్యూరో నావిగేషన్ కావాలి, న్యూరో మానిటరింగ్ కావాలి, తర్వాత ఈ ట్యూబులర్ రిట్రాక్టర్స్ కావాలి. అంటే జస్ట్ డైలేటర్స్ పెట్టుకొని ట్యూబులర్ రిట్రాక్టర్స్ పెట్టుకోవాలి, ఎండోస్కోప్ హై ఉండాలి, లైక్ మైక్రోస్కోప్ కూడా హై ఎండ్లో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, టెక్నాలజీని మనం బాగా వాడుతున్నాం అంటే ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా బెటర్ అవుట్కమ్స్ వస్తాయి. అంటే బెటర్ ఏమంటారు, ప్రిసిషన్. అంటే మనం ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం ఆ పాయింట్ దగ్గరికే వెళ్తాం, అంతే, పక్కకి వెళ్ళాం ఇంకెక్కడ, యాక్యురేట్గా అక్కడికే వెళ్తాం అనమాట. సో పెద్ద ఇన్సిజన్స్ ఉండవు దీనికి, చిన్న ఇన్సిజన్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఒకటి. రెండోది యాజ్ యూజువల్గా చెప్పినట్టుగా మజిల్ని చంపం. మజిల్ని చంపకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఫర్దర్ సైడ్ ఎఫెక్ట్స్, ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే 2 సంవత్సరాల తర్వాత ఈ స్పైన్ సర్జరీ అయిన తర్వాత మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే మూడోది ఏది, ఫాస్ట్గా రికవరీ అవుతారు. మజిల్ డ్యామేజ్ ఎంత తక్కువ ఉంటే అంత ఫాస్ట్గా రికవరీ అవుతారు, అంత ఫాస్ట్గా హాస్పిటల్ డిశ్చార్జ్ అవుతారు. అలాగే ఇంజురీ మనం చేసిన దగ్గర తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా తక్కువ. చిన్నది ఇంజురీ అయితే చిన్న స్కారే పడుద్ది, చిన్న పుండే ఉంటుంది. అలాగే ప్రతి దాంట్లోనూ అంటే బ్లడ్ లాస్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా బ్లడ్ లాస్ తక్కువ ఉండి టైం తొందరగా అయిపోయి చిన్న ఇన్సిజన్స్ కనుక మనం వాడి, ఎప్పుడు ఎండోస్కోప్ అంటే నీళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి దాంట్లోంచి, సో వూండ్ అంతా వాష్ అయిపోతూ ఉంటే ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ అవుతాయి. అంతేకాకుండా ఎండోస్కోప్ తోటి మనం చూసేటప్పుడు మన ఫీల్డ్ ఆఫ్ విజన్ చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు నా 4K మానిటరు దానంత ఉంటుంది, అక్కడ కనిపించే టీవీ అంత ఉంటుంది అనమాట. అంటే నియర్లీ 80 సెంటీమీటర్స్ మానిటర్లో నేను 1 mm నరాన్ని చూస్తూ ఉంటాను. అంటే ఆ 1 mm నరము 2 mm నరం 80 సెంటీమీటర్స్లో కనిపిస్తున్నప్పుడు నేను డ్యామేజ్ చేయడానికి అవకాశం అనేది చాలా 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 తగ్గిపోద్ది. అది సో బేసిక్గా అవన్నమాట. సో దానికి ఏం కావాలి అని అంటే, మనం ఇది చెయ్యాలి అంటే కంపల్సరీగా మనకి చాలా మోడర్న్ ఎంఆర్ఐ కావాలి.
అంటే వైర్లు, స్క్రూలు, అంటే వైర్లన్నీ మనకు కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీంట్లో వైర్లు, ఈ బులుగు వైర్లన్నీ మన చేతులు కాళ్ళు అయ్యి, ఈ ఎర్ర వైర్లన్నీ ఒక బ్రెయిన్ ఇంకో బ్రెయిన్ కంటే ఈ చెయ్యి ఏం పని చేస్తుంది, ఈ చేతి తెలియాలి అంటే ఈ ఎర్ర వైర్లు కావాలి. అలాగే ఈ ఈ గ్రీన్ వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రీన్ వైర్లు కనుక ఇక్కడ ఉన్నాయి అని అంటే కంపల్సరీగా ఇవన్నీ నేను గీసుకోవాలి సర్జరీకి ముందు. సో ఆ గ్రీన్ వైర్లు ఏం చేస్తాయంటే మనం మాట్లాడేదాన్ని దీనికి సంబంధించినవి ఉంటాయి. అలాగే న్యూరో నావిగేషన్, ఒక పాయింట్ నుంచి నేను ఒక పాయింట్కి సేఫ్గా ఎలా వెళ్ళాలి అనేది, అంటే మంచి ఈ ఈ వైర్లన్నిటిని తప్పించుకొని ఎలా వెళ్ళాలనేది చెప్పిద్ది. అలాగే ఈ బ్రెయిన్ పాత్ ట్యూబ్స్, అవి కూడా లోపల ఎక్కడో 10 సెంటీమీటర్ లోపల ఉన్న ట్యూమర్ని నేను చిన్న 2 సెంటీమీటర్స్ ఇన్సిజన్ తోటి 11 mm ట్యూబ్ అనమాట అది. ఆ 11 mm ట్యూబ్ తోటి లోపలికి వెళ్ళి మిగతా దేన్ని నేను డిస్టర్బ్ చేయను. ఓకే, అది. దాని తర్వాత మంచి ఎండోస్కోప్. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇంత క్లియర్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఏది ఆప్టిక్ నర్వ్, ఇది కెరోటిడ్ ఆర్టరీ, ఈ 2 ఆప్టిక్ నర్వ్లు అంతా. అది తర్వాత క్యూసా ఒకటి, తర్వాత ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్. నేను చెప్పాను ఆల్రెడీ 30 సెకండ్స్ ముందే మనకు తెలిసిద్ది. తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఇవి అనమాట. సో ఇవన్నీ చేయటం మూలంగా మనకి యాడెడ్గా ఈ అడ్వాంటేజెస్ అన్నీ కలిసి వస్తాయి అన్నమాట.